అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. ఇవాళ వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే గ్రిల్డ్ పన్నీర్ రెసిపీని షేర్ చేస్తాను. రెసిపీలోకి వెళ్తే బౌల్లో 2 స్పూన్ల వరకు పెరుగు అంటే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. దాంట్లోని రుచికి సరిపడా ఉప్పు, కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా జీరా పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ మాత్రం మర్చిపోవద్దు, క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాము. కార్న్ఫ్లోర్ లేకపోతే కొద్దిగా శనగపిండి అయినా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేశాను. మీకు నచ్చితే క్యూబ్స్ లాగైనా కట్ చేసుకోవచ్చు. ఇందాక కలుపుకున్న పెరుగులో ఈ పన్నీర్ కూడా వేసేసి మసాలా పన్నీర్కి పట్టేంతకు బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్, టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్, లేదు అంటే ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా నానుతుంది. మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే మసాలా బాగా పడుతుంది. ఇలా గ్రిల్డ్ ప్యాన్ ఒకటి తీసుకొని కొద్దిగా బటర్ వేసేసి, ఈ గ్రిల్డ్ పన్నీర్ కాబట్టి ఈ ప్యాన్ కంపల్సరీ అవసరం. ఒకవేళ మీ దగ్గర గ్రిల్డ్ ప్యాన్ లేకపోతే నార్మల్ ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. బటర్ వేసిన తర్వాత కరిగిన తర్వాత దానిపైన చిల్లీ ఫ్లేక్స్ వేసేసి ఇందాక మనం కలుపుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా పెట్టేసి పైన కొద్దిగా ఆయిల్ వేసేసి పైన కొద్దిగా ఆరిగానో స్ప్రింకిల్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని 2 వైపులా క్రిస్పీగా కాల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. మాడిపోకుండా 2 వైపులా కుక్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసినప్పుడు పైన కూడా కొద్దిగా ఆయిల్ లేదా బటర్ వేసేసి 2 వైపులా కాల్ చేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్ కానే కాకుండా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ లాగైనా ఇవ్వచ్చు. పన్నీర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలానే మిల్క్ ప్రోడక్ట్ తో చేస్తాం కాబట్టి కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. జిమ్ కి వెళ్లే వాళ్ళు, చికెన్ తినని వాళ్ళ కోసం ప్రోటీన్ కావాలి అనుకుంటే పన్నీర్ ద బెస్ట్ రెసిపీ. సర్వ్ చేసేటప్పుడు ఏదైనా స్పైసీ సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.